అమ్మంటే పిల్లలు ఆడుతూ ఉంటే కూర్చొని చూడాలని ఏం లేదు, వాళ్ళతో ఆడొచ్చు పాడొచ్చు. అందుకే ఈ ప్రిపరేషన్ అంతా. మరి ఆడి అలసిన పిల్లలకి ఒక మంచి స్నాక్ కూడా ఇవ్వాలి కదా. అలాంటి మంచి స్నాక్తోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. మీరు కూడా మీ పిల్లలతో ఈ వీకెండ్ ఆడి అలసి ఈ స్నాక్ని చాలా బాగా ఎంజాయ్ చేయండి. మరి వంట స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఫ్రైడే ఫ్రైస్లో మనం చేస్తున్న బేక్ బ్రింజాల్ ఫింగర్స్. ఇక్కడ చూడండి, వంకాయ నా దగ్గర రెడీగా ఉంది. చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంది కదా, ఫ్రెష్గా ఉన్న వంకాయ. దీన్ని బాపట్ల వంకాయ అంటారు, లేదా ఇంగ్లీష్లో అయితే ఎగ్ ప్లాంట్ అంటారు. ఇంకా చెప్పాలి అంటే పెద్ద వంకాయ అంటాం. దీన్ని మనం పొయ్యి మీద ఇలా డైరెక్ట్గా కాల్చుకొని పచ్చి పులుసు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఆల్రెడీ ఇలా వంకాయని కాల్చుకొని పిజ్జా కూడా చేసుకున్నాం పిల్లల పార్టీలో, గుర్తుందా? చాలా సూపర్గా వచ్చింది కదా. అయితే ఈ వంకాయని మనం బేక్డ్ బ్రింజాల్ ఫింగర్స్ చేసుకోబోతున్నాం. అయితే వంకాయని ఇప్పుడే కట్ చేసాం అనుకోండి, నల్లగా అవుతుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇక్కడ కరివేపాకు, చాలా డ్రైగా మొత్తం ఎండిపోయిన కరివేపాకుని తీసుకొని, చూడండి చక్కగా ఎండిపోయింది కదా. ఇందులో ఉన్న పుల్లలు కూడా నేను తీయట్లేదు, ఇలాగే మిక్సీ గిన్నెలో వేస్తున్నా. సో ఇలా ఎండిన కరివేపాకుని మిక్సీ బౌల్లో వేసేద్దాం. ఈ కరివేపాకుని ఎప్పుడు కూడా ఎండలో ఎండబెట్టామనుకోండి నల్లగా అయిపోతుంది. జస్ట్ ఇలా గాలికి పెట్టేస్తే ఇలా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది. మీ అందరికీ డౌట్ వస్తుంది కదా, నేను ఆకులు వేయకుండా ఈ రెమ్మ కూడా ఎందుకు వేస్తున్నాను, ఈ కాడ కూడా ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ కాడలోనే అసలు రుచి ఉంటుంది. మనం పప్పుచారు చేసేటప్పుడు కూడా ఈ కాడతో డైరెక్ట్గా పప్పుచారులో ఈ కరివేపాకు వేసేసామనుకోండి, ఈ రెమ్మతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలాగెందుకు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీరు. ఇప్పుడు కరివేపాకుని ఇందులో వేసేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర వెల్లుల్లి ఉన్నాయి. వెల్లుల్లి ఇంకా వంకాయ చాలా మంచి కాంబినేషన్ అండి. ఈ పెద్ద వంకాయతో మనం ఎప్పుడైనా పచ్చడి చేసినా, పచ్చిపులుసు చేసినా కాల్చుకుంటాం కదా. కాల్చుకునే ముందు మొత్తం వంకాయకి ఫుల్ నూనె అప్లై చేసిన తర్వాత ఇక్కడ మధ్య మధ్యలో చాకుతోని ఇలా ఘాట్లు పెట్టేసి ఒక్కొక్క వెల్లుల్లిని ఇలా డైరెక్ట్గా తీసుకొని మధ్యలో పెట్టేసి బాగా పొయ్యి మీద కాల్చి తర్వాత తొక్కంతా తీసేసి గుజ్జుని బాగా నొక్కుకొని పచ్చిపులుసు చేసినా కూడా, పచ్చడి చేసినా కూడా అసలు సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లేదంటే నేనే ఇంకొక బామ్మ గారాబం ఎప్పుడైనా రెసిపీలో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది మా నాన్నమ్మ నాకు బాగా చేసి పెట్టేది. నేను ఒకసారి చేసి చూపిస్తాను లేండి, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడైతే మనం బేక్డ్ ఫింగర్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. ఇందులో వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాడిన తర్వాత డబ్బాలో కింద ఉండిపోతుంది కదా, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఆ ఎండుమిరపకాయల చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అది ఇందులో వేసేస్తున్నా. అలాగే బ్రెడ్, అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న బ్రెడ్ కాదండి, ఇంట్లో 2-3 రోజులైన బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా మనం ఇలా కూడా వాడుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఇందులో వేసేద్దాం. బ్రెడ్ ఇందులో వేసాం కదా. అలాగే వెన్న కూడా వేసిన తర్వాత మొత్తం పౌడర్ చేసుకోవాలి. నీళ్ళేమి వేయకుండా ఇలాగే డైరెక్ట్గా పౌడర్ చేసుకోవాలి. సో పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసుకుని వచ్చేసాను. మంచి వాసన, ఎంత మంచి వాసన వస్తుందంటే ఇందులో మనం ఎండుమిర్చి వేసాము, ఇంకా బ్రెడ్ వేసాము, వెల్లుల్లి వేసాము, డ్రై చేసిన కరివేపాకు వేసాము, వెన్న కూడా వేసాం కదా. సూపర్గా మంచి వాసన వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుంది కదా, చూడడానికి కలర్గా. సో ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఇందులో కాస్తంత మైదా పిండి, అలాగే కాస్తంత కార్న్ఫ్లవర్ కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని మనం కోటింగ్ కోసం లై చేసుకోవాలి. సో అస్సలు ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి. ఉండలంతా పోయిన తర్వాత కాస్తంటే ఉప్పు కూడా వేసుకోవాలి. మరి ఎక్కువ కాదు, కొంచెం ఉప్పు వేసుకోవాలి, జస్ట్ రుచి కోసం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇది ఒక ప్లేట్లో పోసేసుకుందాం.
సో ఇక్కడ మనం పిండితో చేసుకున్న స్లరీ రెడీగా ఉంది. అలాగే మన బ్రెడ్, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి పొడి అన్నీ వేసుకున్న పొడి కూడా రెడీగా ఉంది. అయితే మిగిలిందల్లా ఉట్టి వంకాయని కట్ చేసుకోవాలి. మరి వంకాయ ముందుగానే కట్ చేస్తే నల్లగా అయిపోతుంది కదండి. చేతి వంటల్లో ప్రతిరోజు కొత్తదనం కోరుకునే పిల్లలు తన పుట్టినరోజు నాడు సరికొత్త రుచులతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ కావాలనుకుంటారు. మీరు కూడా పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలు పుట్టిన తేదీ, అలాగే వారితో మీరు తీయించుకున్న ఒక లవ్లీ పిక్ నాకు పంపించండి. మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో పాటు మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ కూడా అందజేస్తాం. మీరు మీ డీటెయిల్స్ పంపించాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. వెంటనే మెయిల్ చేయండి. ఇప్పుడు మనం వంకాయని కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా చివరని కాస్త కట్ చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం లావుగా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా లావుగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫింగర్స్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనిపైన కాస్తంత ఉప్పు, అలాగే మిరియాల పొడి, కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్ వేసి మొత్తం దొర్లించుకోవాలి. చూడండి చక్కగా పిండి పట్టేసుకుంది కదా. ఇప్పుడు పిండి పట్టుకున్న మన వంకాయ ఫింగర్స్ ని కొంచెం పక్కన పెట్టేసి ఫస్ట్ స్లరీ చేసుకున్న ప్లేట్ ని పైన పెట్టుకొని కుడి చేత్తో పిండి మొత్తం అన్ని వైపులా వచ్చేలాగా చూసుకొని ఈ పిండిలో వేసేసి ఇప్పుడు ఎడమ చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో ఎప్పుడు కూడా రెండు చేతులకి ఒకటి పిండిలో పెట్టినప్పుడు ఒకటి పొడిలో పెట్టాలి. రెండు మనం మిక్స్ చేసామనుకోండి పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, మెస్సి అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వంకాయలకి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న మన బ్రింజాల్ ఫింగర్స్ని ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. జనరల్గా ఫ్రైడే ఫ్రైస్ అనగానే మనం అన్ని ఫ్రై చేస్తాం కదండి, కానీ మీరు కావాలంటే దీన్ని నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో పెట్టుకొని బేక్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ ఎందుకండి, అప్పుడప్పుడు ఇలా బేక్ చేసుకొని తింటే కూడా బాగుంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది కదా. అందుకే ఈరోజు నేను బేక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వంకాయని నేను ఎలా అయితే కోట్ చేసుకున్నానో అలాగే మీరు మిగతావన్నీ చేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ చూడండి, ఇలా 4 వైపులా పిండి చక్కగా పట్టుకున్న తర్వాత దీన్ని పౌడర్లో వేయాలి. అది కూడా మంచిగా కరివేపాకు, ఎండుమిర్చి అన్నిటితో చేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ ఉన్న బ్రెడ్ క్రమ్స్ ఇలా 4 వైపులా చక్కగా పట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో, సూపర్గా ఉంది కదా. సో మొత్తం బ్రింజాల్ ఫింగర్స్ని మనం చక్కగా కోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం అవెన్లో పెట్టాలి. మీరు మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బేక్ చేసుకోవాలి. అయితే 180 డిగ్రీలలో ఒక 10 నుండి 12 నిమిషాలు మనకి పడుతుంది. 180 డిగ్రీస్ పెట్టేసి మీరు ఓవెన్లో పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే మీకు తెలిసిపోతుంది. మరి నేను ఇది ఓవెన్లో పెట్టి మంచిగా బేక్ చేసుకొని వచ్చేస్తాం. మన బేక్డ్ బ్రింజాల్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు చివరగా ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. ఎంత మంచిగా పైన మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇంకా హెల్దీ కూడా. మనం కొంచెమే బటర్ వేసుకున్నాం, నూనె లేదు, ఏం లేదు. తింటూ ఉంటే మంచి టేస్ట్తో పాటు మంచి లైట్ ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. మరి చూసారు కదా ఈరోజు ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్లో మనం చేసిన బేక్డ్ బ్రింజాల్ ఫింగర్స్ ఎంత చక్కగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీకెండ్ని పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. బేక్డ్ బ్రింజాల్ ఫింగర్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు, వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్, బటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక ప్లేట్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, నీళ్లు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత వంకాయని కట్ చేసుకొని దానిపైన ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి లైట్గా కోట్ చేసుకోవాలి. తరువాత మనం కలుపుకున్న స్లరీలో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచి కోటింగ్ చేసుకున్న తర్వాత ఒక బేకింగ్ ట్రేలో పెట్టుకొని ఓవెన్లో 180 డిగ్రీలు 10 నుండి 12 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి కావాల్సిన బేక్డ్ బ్రింజాల్ ఫింగర్స్ రెడీ. బేక్డ్ బ్రింజాల్ ఫింగర్స్ తయారు చేసేటప్పుడు రెసిపీ కనుక మీరు మిస్ అయితే యూట్యూబ్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మళ్ళీ నేను మీ అందరి ముందుకు సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్తో వచ్చేస్తాను మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.